అమ్మా, ఇది పంతానికి పట్టుదలకి పోయే సమయం కాదు. హారికిప్పుడే పరిస్థితిలో ఉందో నీకు తెలుసు కదా. ఇలాంటి సమయంలో ఏ భార్య అయినా తన భర్త పక్కన ఉండాలనుకుంటుంది. తరుణ్ కూడా తనకు పుట్టబోయే బిడ్డని దగ్గరుండి చూసుకోవాలనుకుంటాడు. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అయితే ఇప్పుడేమంటారు? హారిక గర్భవతి కాబట్టి మన ఇంటికి వారసుడిని తీసుకొస్తుంది కాబట్టి ఆహ్వానించి హారతులు పట్టి ఇంట్లోకి తీసుకురావాలంటారు, అంతే కదా? హారిక ఇంట్లోకి రావడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నిజంగా నీకే అభ్యంతరం లేదా అమ్మా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తే నాకేం అభ్యంతరం ఉంటుంది? హారిక ఈ ఇంటి గడప దాటి వెళ్లేటప్పుడే నేను చెప్పాను, మళ్ళీ తిరిగి అడుగు పెట్టాలి అంటే నాకు క్షమాపణ చెప్పాలి అని. తనొచ్చి నాకు క్షమాపణ చెప్తే తన ఇంట్లోకి రావడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ అమ్మా, హారిక ఏ నీ భార్య నాకు క్షమాపణ చెప్పడానికి నువ్వొప్పుకోవా? లేకపోతే తనకిష్టం లేదా? అలా కాదమ్మా. సరేరా, తను క్షమాపణ చెప్పకపోతే నా దగ్గర ఇంకొక సొల్యూషన్ ఉంది. క్షమాపణ చెప్పే ఉద్దేశం తనకి లేకపోతే డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు, సిద్ధంగా ఉండమని చెప్పు, సిద్ధంగా ఉండమని చెప్పు, సిద్ధంగా ఉండమని చెప్పు, సిద్ధంగా అబ్బా, డైవర్స్ అనే పదం వినడానికి ఎంత బాగుందో. అమ్మా ప్లీజ్, చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు? కిరణ్, ఇది తల్లి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ కాకు. కిరణ్మయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? కోడలని ఇంటికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి కానీ నువ్వేంటి కొడుకుని కోడల్ని ఎలా విడదీయాలని ప్రయత్నిస్తున్నావు? మన ఇంటి పరువుని కాపాడాల్సిన కోడలే ఇంటికి బరువుగా తయారైంది. అలాంటప్పుడు ఏం చేయమంటారు? బరువును వదిలించుకోవాలి, పరువును కాపాడుకోవాలి. తరుణ్ హారికకి విడాకులు ఇచ్చేస్తే కుటుంబం పరువు నిలబడుతుందా? ఈ ఇంటి పద్ధతులకి, నా నిర్ణయాలకి గౌరవం ఇవ్వని వాళ్ళు ఈ కుటుంబానికి అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు తరుణ్. అవసరం లేదు. క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెడుతుందా, లేదా డివోర్స్ తీసుకొని శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుందో తనని అడిగి తెలుసుకో. అమ్మా, ఈ సమస్యకి ఇది పరిష్కారం కాదనిపిస్తుంది. నాకు మాత్రం ఇదే పరిష్కారం అనిపిస్తోంది. ఏ ఆ రోజు తలెగిరేసి మరీ వెళ్ళిపోయింది కదా, ఈ రోజు తలదించుకొని రావడానికి మనసొప్పట్లేదా? అత్తగారి ముందు తలదించుకోవడమే తప్పు అనుకునే ఒక వ్యక్తి రేపు కుటుంబ బాధ్యత మాత్రం ఎలా భుజానికి ఎత్తుకోగలుగుతుంది? చూడు తరుణ్, మనం తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి 100 మంది క్యూ కడతారు. మన మాటని గౌరవించే వాళ్ళు, మన కుటుంబ కట్టుబాట్లకి లొంగి బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హారిక క్షమాపణ చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టని పరిస్థితే వస్తే
నువ్వు మరొక పెళ్లి గురించి ఆలోచించడం మంచిది. తరుణ్, ఇంకో విషయం, నువ్వు హారిక లోకం దృష్టిలో చాలా కాలంగా వేరువేరుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి సమయంలో హారిక గర్భవతి అయింది. అందుకే తను వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా నాకు క్షమాపణ చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పు. లేదంటే డివోర్స్ ఆప్షన్ ఎలాగో ఉంది. అది కాదు అమ్మా. మొత్తానికే నేను అనుకున్నదే అయ్యింది. అక్కా, 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 అక్క తలుపు తీయి. ఏమైందక్క? చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, తీయట్లేదేంటి? ఏమైందక్క? వరస్ట్ ఫెల్లో ఇంత పని చేశాడా? అక్క, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇలా ఎంతమంది మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతాం? కంప్లైంట్ ఇస్తే పోయేది మన బరువే. భర్తకి దూరంగా ఉన్న ఆడది అంటే అందరికీ లోకువే. అక్క, విన్నెక్కడక్కా? కూతురి జీవితం బాగుపడాలి అని ఆ దేవుడికి మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది. తనకి తెలీదు కరుణించాల్సింది దేవుడు కాదు, అత్తగారు అని. ఉషా